వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ బాబీ యూట్యూబ్ ఛానల్. మనం ఇంగ్లీష్ టు తెలుగు, సో ఇంగ్లీష్ నుంచి చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ తీసుకొని ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకునే పద్ధతి స్టార్ట్ చేశాం కదా. ఆ భాగంలో ఈరోజు కొత్త స్టోరీ చూద్దాం. సో ఆ స్టోరీ పేరే ద లిటిల్ క్యాండిల్. ఓకే, సో ఒక చిన్న కొవ్వొత్తి స్టోరీ అనమాట. సో a tiny candle was placed in a లార్జ్ డార్క్ రూమ్. లార్జ్ డార్క్ రూమ్ అంటే చీకటి గది. లార్జ్ అంటే కాస్త పెద్దగా ఉన్న చీకటి గది. క్యాండిల్ అంటే తెలుసు కదా అందరికి, కొవ్వొత్తి. టైనీ అంటే స్మాల్. ఓకే, లార్జ్ అంటే పెద్దది, టైనీ అంటే స్మాల్, చాలా చిన్నది అనమాట. సో ఏ టైనీ క్యాండిల్ వాజ్ ప్లేస్డ్ ఇన్ ఏ లార్జ్ డార్క్ రూమ్. పెద్ద చీకటి గదిలో ఒక చిన్న కొవ్వొత్తిని ఉంచారంట. ఇట్ అంటే ఇక్కడ ఏంటి, టైనీ క్యాండిల్ ని మనం ప్లేస్ చేశాం కదా, దాన్ని రిఫర్ చేస్తున్నాము అనుకునేటప్పుడు ఇట్ అని వాడతాము. అంటే ముందు ఏదైతే ఒక థింగ్ గురించి మీరు డిస్కస్ చేశారో దాని కంటిన్యూటీ కింద వస్తువు అయితే ఇట్, అబ్బాయి అయితే హీ, అమ్మాయి గురించి చెప్తున్నట్టయితే షీ అని కంటిన్యూ చేస్తుంది. ఓకే, ఇట్ ఫెల్ట్ టూ స్మాల్ అండ్ వీక్. ఇక్కడ వీక్ అంటే ఏంటి, బలహీనంగా. సో అది చాలా బాధపడుతుందంట. ఎట్లా, నేను చాలా చిన్నగా బలహీనంగా ఉన్నాను అని ఫీల్ అవుతుంది. బట్ వెన్ ఇట్ వాజ్ లిట్ అంటే వెలిగించటం. సో ఎప్పుడైతే కొవ్వొత్తిని వెలిగించామో ద ఎంటైర్ రూమ్ బిగాన్ టు గ్లో సాఫ్ట్లీ. సో స్లోగా వెలగటం మొదలైంది. అంటే రూమ్ అంతా చాలా బాగా ప్రకాశవంతంగా ఉండటం ప్రారంభమైంది. బిగాన్ అంటే ప్రారంభించటం కదా. అంటే ప్రారంభించటం అంటే ఇక్కడ ఏంటంటే రూమ్ అంతా మెల్లగా ప్రకాశించటం జరిగింది అని. ద క్యాండిల్ రియలైజ్డ్ దట్ ఈవెన్ ఏ స్మాల్ లైట్ కెన్ రిమూవ్ బిగ్ డార్క్నెస్. అప్పుడు క్యాండిల్ తనకు తానుగా గ్రహించిందంట. ఏమని, ఒక చిన్న కాంతి కూడా పెద్ద చీకటిని తొలగించగలదు. వన్ స్మాల్ పాజిటివ్ స్టెప్ కెన్ చేంజ్ ఎ హోల్ డే. సో అట్లాగే ఒక చిన్న అడుగు అంటే సానుకూలమైన అడుగు అంటే పాజిటివ్ థింకింగ్. సో సానుకూలంగా మనం వేసే చిన్న అడుగు ఏదైనా సరే ఆ రోజు మొత్తాన్ని కూడా మార్చగలదు. హోల్ డే అంటే రోజు మొత్తాన్ని. ఓకే, సో ఇలా చిన్న చిన్న స్టోరీస్ ద్వారా మీకు ఇంగ్లీష్ అర్థమవుతుందని మేము అనుకుంటున్నాము. మా ఛానల్ గనక మీకు మా ఈ స్టోరీస్ ఇవన్నీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్ టు our videos and subscribe to our channel. Thank you.